ఇది టైమ్ 9 తెలుగు. వైఎస్ఆర్సీపీ మరో డ్రామా మొదలుపెట్టింది రాష్ట్రంలో. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గేమ్ చేంజర్. రాయలసీమ నెల్లూరు ప్రజలు బతకాలంటే, వ్యవసాయం చేయాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లేదే భవిష్యత్తులో ఎడారిగా మారిపోతుంది అని కొత్త డ్రామా మొదలుపెట్టారు వైఎస్ఆర్సీపీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎప్పుడు తెచ్చారు? 2020 జూలైలో టెక్నికల్ శాంక్షన్స్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఇచ్చారు. ఎప్పుడు ఆపేశారు? 2021 జూలైలో. ప్రారంభించింది ఎప్పుడు, ఆపేసింది ఎప్పుడు? 3 సంవత్సరాలు ఆ ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతులు పట్టించుకోకుండా వదిలేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పెనాల్టీలు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు లేవని తెలిసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడు మిథున్ రెడ్డి ఎంపీ 1000 కోట్లు మట్టి పనులు చేసి కొట్టేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు ఏ సంబంధం లేని తెలుగుదేశం పార్టీ, అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ అంట, ఆపేసింది తెలుగుదేశం పార్టీ అంట. 2020లో అనుమతులు ఇచ్చారు, 2021లో పనులు ఆపేయమని ఆదేశాలు వచ్చినాయి. 3 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నది మీరు. 2023 చివరిలో మీ ప్రభుత్వమే జీవోలు ఇచ్చుకున్నది. ఇది తాగునీటి ప్రాజెక్టు మాత్రమే అని జీవో ఇచ్చింది ఎవరు? 11/8/2023. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా, ఇంకెవరన్నానా? ప్రారంభించింది మీరు, ఆపేసింది మీరు, పట్టించుకోండి మీరు, 1000 కోట్లు దోచేసింది మీరు. ఈరోజు ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందబోతున్నటువంటి రాయలసీమ అభివృద్ధిని, తెలుగుదేశం పార్టీ చేపట్టిన పథకాలని, సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు, హార్టికల్చర్, భవిష్యత్తులో రాయలసీమ రూపురేఖలు మారబోతున్నటువంటి తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీ డ్రామాలు మొదలుపెట్టింది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఎన్ని కోట్లు రాయలసీమకు ఖర్చు పెట్టారు? 12 లక్షల కోట్ల బడ్జెట్, 12 లక్షల కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టాడు? 2000 కోట్లు. 2000 కోట్లు. తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు, ఈనాడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1 సంవత్సరానికి ఖర్చు పెట్టినంత కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్పై ఖర్చు. అది కాదని మీరు చెప్పగలరా? మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు మేము రాయలసీమలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మేమేం చేసాం, మీరేం చేశారో మేము సిద్ధంగా ఉన్నాం. ఇరిగేషన్ మీద మీరెంత ఖర్చు పెట్టారో, మేమెంత ఖర్చు పెట్టామో అని. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఇరిగేషన్పై ఖర్చు పెట్టింది ఎంతయ్యా? 2000 కోట్లు. మీరా మా గురించి మాట్లాడేది? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కెనాల్ కెపాసిటీ ఎందుకు పెంచలేకపోయారు? ఈ ప్రభుత్వంలో నెంబర్ 2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మీ ఇద్దరు జిల్లాలకి నీళ్ళు ఇచ్చారా? 1 ఎకరా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి 1 ఎకరాకి 5 సంవత్సరాల మీ పాలనలో 1 ఎకరాకి మీరు అదనంగా ఏదైనా నీళ్ళు ఇచ్చారా? 2 సంవత్సరాల్లో హంద్రీ నేవాని
1700 నుంచి 3500 క్యూసెక్కులు, 1700 నుంచి 3500 క్యూసెక్కులకి పెంచి 3870 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు నీళ్ళు ఇస్తున్నాం చిట్ట చివరి ప్రాంతాలకు కూడా. మీరెందుకు చేయలేకపోయారు? జిఎన్ఎస్ఎస్ ఎందుకు చేయలేకపోయారు? కనీసం గేట్లు రాయలసీమ ప్రాజెక్టులో కొట్టుకొని పోయినా పని చేయని రిపేరుకు వచ్చిన ఏ ప్రాజెక్టుకైనా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గేట్లు రిపేర్లు చేస్తున్న పులివెందలకి నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా? 2018లో కృష్ణా జలాలని పులివెందలకి తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. మేము ఎప్పుడు గెలవలా పులివెందల్లో? చంద్రబాబు నాయుడు గారు పులివెందల్లో ఓట్లు వేశారా, గెలిచామా లేదా అని ఏనాడు ఆలోచించలేదే. పులివెందలకు నీళ్ళు ఇచ్చాడు 2018లో. కనీసం అవి పూర్తి చేయగలిగావా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా? రాష్ట్రం వదిలేద్దాం, రాయలసీమ వదిలేద్దాం, సొంత జిల్లా కడప వదిలేద్దాం, పులివెందలలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 1000 ఎకరాలకు అదనంగా ఏదైనా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారా? తాగునీరు ఇచ్చారా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పులివెందలకి తాగడానికి నీళ్ల ప్రాజెక్ట్ ఏమన్నా పూర్తి చేశారా? రాజోలి రిజర్వాయర్ కడతా అన్నారు, కట్టారా? గండికోట నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తానని చెప్పారు. కడపలో స్టీల్ ప్లాంట్ కడితేనే 2024లో మళ్ళీ వచ్చి ఓటు అడుగుతానని చెప్పింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ తండ్రి శంకుస్థాపన, మీ అపూర్వ సహోదరుడు గాలి జనార్దన్ రెడ్డి గారు, మీరు ఎన్నిసార్లయ్యా మీ శిలాపలకాలు, మీ విగ్రహాలు అక్కడ ఎందుకు కట్టలేదు 5 సంవత్సరాలు? ఒక్క పరిశ్రమ రాయలసీమలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క పరిశ్రమ ఏనాడైనా తీసుకొచ్చారా? ఒక ప్రాజెక్టు పూర్తి చేశారా? 1000 ఎకరాలకు ఎక్కడైనా నీళ్ళు ఇచ్చారా? తాగడానికి ఒక్క పథకమైనా పూర్తి చేశారా? ఈరోజు రాయలసీమ దేశానికే ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిషన్ రాయలసీమ పేరుతో రాయలసీమ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన కోసం, ఉద్యోగాల కోసం నిరంతరం శ్రమిస్తున్న నారా లోకేష్ గారు ఒకవైపు, డ్రామా కంపెనీ ఒకవైపు. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు 14-19లో పట్టిసీమ కట్టారు. ఏం మాట్లాడారు ఆ రోజు? పట్టిసీమ ఓ ఒట్టిసీమ, పట్టిసీమ పేరుతో చంద్రబాబు నాయుడు గారు దోచుకు తింటున్నాడని మాట్లాడారు. మొత్తం పిటిషన్లు, మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లిఫ్ట్ స్కీమ్ పెట్టారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లిఫ్ట్ స్కీమ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేశారు? 29-3 బాగినాలు మీరు. చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ లిఫ్టు 29-3-2015లో ప్రారంభించారు. 28-3-2016కి పూర్తి చేశారు. ఫస్ట్ మోటార్ ఎప్పుడు పనిచేసింది? 18-9-2015, అంటే 6 నెలల తర్వాత ప్రాజెక్టు పూర్తి కాకపోయినా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసి ప్రభుత్వం సక్సెస్ అయింది. ఎన్ని టీఎంసీలు వాడారో తెలుసా? 10 సంవత్సరాల్లో 442 టీఎంసీలు వాడుకున్నాం. ఇప్పటికి 442 టీఎంసీలు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో కూడా పట్టిసీమ దిక్కైంది జగన్మోహన్ రెడ్డికి. నేను వస్తే పట్టిసీమ మూసేస్తా, పట్టిసీమ వేస్ట్ అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టిసీమ బటన్ నొక్కొక తప్పలా పోప 44,000 కోట్ల రూపాయల
రెవెన్యూ జనరేట్ అయింది పట్టిసీమ ద్వారా రైతులు. ఎందుకు చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆయన విజన్ ఒక ఛాలెంజ్గా తీసుకొని పూర్తి చేశారు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఆపేసింది మేమే. ఎవరిక్కడ? మీ బావ హరీష్ రావు అయ్యా, కేసీఆర్ మేనల్లుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన బావ అవుతాడో, అన్న అవుతాడో, తమ్ముడు అవుతాడో మాకు తెలియదు, కానీ వాళ్ళంతా మామ అల్లుళ్ళు 5 ఏళ్ళు ఇక్కడ. ఈయన మీ అన్నో, మీ బావో, మీ మామో. హరీష్ రావు స్టేట్మెంట్ ఇది. రాయలసీమను ఆపింది మేమే. కేసేసింది ఎవరు? టీఆర్ఎస్ కార్యకర్త. ఆపింది ఎప్పుడు? 2021లో. ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పట్టించుకోలేదంట. 900 కోట్లు మేము తిన్నాం, పర్మిషన్లు రావని మాకు తెలుసు, అయినా కూడా సంవత్సరం లోపల కొట్టేశారు. 3 ఏళ్ళు పర్మిషన్లకేమో పోయిన పరిస్థితే లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రివ్యూ చేసి అవసరమైనటువంటి సమాచారాన్నంతా నివేదికలన్నీ పంపించి చర్యలు తీసుకుంటుంటే ఒక కొత్త డ్రామా, హార్టికల్చర్ హబ్బు, ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, తెలుగుదేశం ప్రభుత్వం చేయబోతున్న అభివృద్ధి, ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఒక కొత్త డ్రామాకి తెరలేపారు. రాయలసీమకు ద్రోహం చేసింది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమకి అభివృద్ధి నిరోధకులు ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.